హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని టమోటో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా అయితే టమోటోస్ను నిల్వ పెట్టుకొని ఎండలో ఆరబెట్టుకొని ఒక 2-3 డేస్ వరకు దీని ప్రాసెస్ తయారు చేసుకుంటూ ఉంటారు కదా. కానీ అప్పటికప్పుడే ఎంతో టేస్టీగా టమోటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కట్ చేసుకున్న 1/2 కిలో టమాటోస్, కొంచెం చింతపండు, అలాగే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని వాటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత వేరే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉడుకుతున్న టమాటోస్ నుంచి మనకి వాటర్ అనేది వస్తుందండి. ఈ విధంగా వాటర్ వచ్చి ఈ వాటర్ అంతా ఇంకిపోయి టమాటోస్ అన్నీ మనకి మెత్తగా అయినంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. మూత అయితే పెట్టవలసిన అవసరం లేదు. తర్వాత ఒక గరిటెతో ఆ టమోటాస్ అన్నిటిని కూడా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడే మనకి పూర్తి స్థాయిలో చిక్కబడుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారబెట్టుకోవాలి. ఇంచుమించు ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇది పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. మరీ ఫోర్స్గా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మాత్రమే మిక్సీ పడితే సరిపోతుంది. తర్వాత దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి, మెంతులు, ఆవాల పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ముందుగా ఈ పచ్చడికి ఇదంతా బాగా పట్టేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయిని పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొట్టు తీసేసిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు అందులో యాడ్ చేసుకొని ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని సాయి మినపప్పు, కొన్ని శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పోపులు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, అప్పుడే మనకి టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ముందుగా వీటిని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న కొన్ని ఎండుమిర్చి, కొన్ని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి టమోటా పచ్చళ్ళలోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అప్పటికప్పుడే ఈ టమోటా నిల్వ పచ్చడిని మనం రెడీ చేసుకోవచ్చండి. బయట అయితే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే మనం 6 మంత్ వరకు స్టోర్ పెట్టుకోవచ్చు. ఇది అన్నంతో కానీ, చపాతీతో కానీ, దోశలతో కానీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు కనుక ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.